హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, బెజవాడ అడ్డా జనసేనకి అడ్డాగా మారబోతుందా అనేటట్టు పవన్ కళ్యాణ్ అయితే రాజకీయం చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న 2024 ఎన్నికల్లో ప్రత్యేకించి కూడా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ ఈ 3 జిల్లాల్లో జనసేన ప్రభంజనం అనేది విపరీతంగా ఉంది. అసలు మామూలు ఫాలోయింగ్ అని కాదు. కానీ ఇప్పుడు కృష్ణా, గుంటూరు మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్ల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. మొదట్లోనే జనసేనకి కొంతవరకు కూడా విజయవాడ అంటే మెయిన్‌గా బెజవాడ గడ్డ అనేది ఒక అడ్డా కింద ఉండేది. ఎందుకనంటే మెయిన్‌గా అక్కడ కాపు ఓటర్స్ ఎక్కువ. ఆల్రెడీ రంగా గారి అభిమానులే గాని, ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కింద చాలా మంది అయితే ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేకించి కూడా మిగిలిన అన్ని జిల్లాలతో కలుపుకుంటే ఎన్టీఆర్ జిల్లా అందులో బెజవాడనైతే చాలా కీలకంగా తీసుకొని బెజవాడ ఖచ్చితంగా జనసేనకి అడ్డా కింద మారాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారైతే కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు. అందులో చాలా కీలకంగా చూసుకుంటే ఇప్పటికే కూడా వలస పక్షి కింద వచ్చినా కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి వచ్చిన సామినేని ఉదయభాను ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గ నేత మెయిన్‌గా ఈయన జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈయన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా జనసేన పార్టీలో కొంత యాక్టివ్స్ రావడం జరిగింది. అంటే క్యాడర్‌నందరిని కూడా కలుపుకుంటూ మెయిన్‌గా ప్రతి కార్యక్రమంలో కూడా ఈయన ఇన్క్లూడ్ అవుతూ ప్రతి కార్యక్రమంలో ఈయనకంటూ కూడా సెపరేట్‌గా ఒక ముద్ర వేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర గుర్తింపు తెచ్చుకునే విధంగా ఈయన వ్యవహార శైలి అనేది కనబడుతుంది. యాక్చువల్లీ పార్టీ తరపున గాని, ప్రభుత్వం తరపు నుంచి గాని సామినేని ఉదయభాను గారికి ఎటువంటి పెద్దగా పదవులనేవి లేవు. కేవలం జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మాత్రమే. అంటే ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి కూడా ఈయన అధ్యక్షుడి కింద ఉండడం అయితే జరిగింది. ఈయన వచ్చినప్పటి నుంచి కూడా జనసేన పార్టీలో కొంత చేరికలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు కూడా చాలా విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైతే మెయిన్‌గా అన్ని జిల్లాలతో పాటు ప్రత్యేకించి కూడా ఎన్టీఆర్ జిల్లా మెయిన్‌గా బెజవాడనైతే జనసేనకి అడ్డా కింద మార్చే విధంగా ఖచ్చితంగా జనసేన ఓట్ బ్యాంక్ అనేది విపరీతంగా పెరిగే విధంగా ఆయనైతే కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన కొంత కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు మెయిన్‌గా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చేరికలే గాని కీలకంగా ఉండబోతున్నాయన్నట్లు పవన్ కళ్యాణ్ గారే ఒక భారీ బహిరంగ సభ అయితే ఎన్టీఆర్ జిల్లాలో అందులో కూడా మెయిన్‌గా బెజవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టబోతున్నట్లు కొంత సమాచారం అయితే చాలా కీలకంగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారైతే కొంత హెల్త్ ఇష్యూ వల్ల రెస్ట్‌లో ఉన్నారు. ఆల్రెడీ నిన్నే పాలిటిక్స్‌లోకి యాక్టివ్ అవ్వడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేకించి కూడా బెజవాడని అడ్డాగా చేసుకుంటూ జనసేనకి చాలా విస్తృత స్థాయి ప్రచారాలే గాని, పార్టీ ఎదగడానికే గాని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మనకు చాలా కీలకంగా చూసింది ఏంటనంటే 2024 ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్‌సీపీ ఏదైతే 11 సీట్లకు పరిమితం అయిపోయిందో అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ అనేది రోజు రోజుకి ఎదగడం జరుగుతుంది. ఒకానొక టైంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏదైతే 151 స్థానాలు ఉన్నాయని చెప్పి విర్రవీగిందో, ఈరోజు జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా చేసుకొని రాబోయే ఎన్నికల్లోపు జనసేన పార్టీ అనేది రాష్ట్రంలోనే చాలా బలమైన పార్టీగా నెంబర్ 1 పార్టీగా ఎదిగే విధంగా జనసేన అయితే పావులు కదుపుతుంది. అందులో పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది చాలా కీలకంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు అధపాతాళానికి తొక్కడం, వాళ్ళని కిందకి నొక్కి పెట్టడం, ఇక్కడ జనసేన లేసే విధంగా అక్కడ జనసేన ఒక నేతని పైకి లేపే విధంగా ఆ ఏరియా నుంచి ఒకరిని పార్టీలో జాయిన్ చేసుకోవడం, తనకి కొన్ని అధికారాలు ఇవ్వడం, మెయిన్‌గా ప్రజల్లోకి బాగా లోతుగా వెళ్ళే విధంగా అభివృద్ధి కార్యక్రమాలే గాని, పార్టీ కార్యక్రమాలే గాని మెయిన్‌గా అభిమానులతో, కార్యకర్తలతో మమేకం అయ్యే విధంగా కొన్ని కార్యాచరణలు రూపొందిస్తున్నారు. ఆల్రెడీ మనం ఇటువైపు చూస్తూనే ఉన్నాం. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి, ప్రకాశం జిల్లాకి సంబంధించి మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదే పనితీరు గాని, అదే పార్టీ ఎదుగుదల ఏదైతే ఉందో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా మెయిన్‌గా బెజవాడ ఈ ఏరియా అంతా కూడా జనసేన కంట్రోల్‌లోకి తీసుకురావడానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా పనిచేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో రంగా గారికి గతంలో ఏదైతే విపరీతమైన అభిమాన గలం ఉండేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంతకు మించి ఉండే విధంగా, ఆ స్థాయికి మించే విధంగా ఉండాలి అనేటట్టు పవన్ కళ్యాణ్ గారికి అడ్డా అయ్యే విధంగా, బెజవాడ నుంచి రాజకీయాలు శాసించే విధంగా పవన్ కళ్యాణ్ గారు పావులైతే చాలా కీలకంగా కదుపుతున్నారు. అప్పట్లో బెజవాడలో వంగవీటి మోహన్ రంగా గారి రాజకీయం అనంటే బెజవాడ అంతా కూడా వణికిపోయేది.
కానీ ఈ మధ్య గ్యాప్‌లో ఎవరు కూడా ఆ స్థాయి మించిన లీడర్‌లయితే ఎవరు లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి చేసే విధంగా, అంతకు మించి ఉండే విధంగా అయితే ఆయన కొన్ని రాజకీయ ఎత్తుగడలైతే వేయడం జరుగుతుంది. ఈ దశలో వైఎస్ఆర్‌సీపీని ఇంకా అధపాతాళానికి తొక్కడానికైతే ఆయన చాలా కీలకంగా పనిచేస్తున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. మరి రాబోయే రోజుల్లో జనసేన అడ్డా అనేది బెజవాడకి చాలా కీలకం అవుతుందా? లేదా? అనేది మనమైతే చూడాలి. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా కొంత ఓట్ పర్సెంట్ బ్యాంక్ ఉందని మనమైతే చాలా